ప్రేమకు బదులుగా ప్రతీకారాలు ఎక్కువైపోయాయి. ప్రేమించడం లేదండి, ప్రేమను పొందుకోవడం లేదు, ప్రేమను ఇవ్వడం లేని వారిగా ఉంటూ ఉన్నారు. మేడ్చల్ ప్రాంతంలో జరిగిందండి. ఒకే కుటుంబంలో ఉన్న అన్నా తమ్ముల మధ్యలో వివాదాలు. ఎందుకంటే ఈ తాగడం అంత దారుణానికి తీసుకుని వస్తుంది, ఇంట్లో సమాధానం లేకుండా చేస్తుంది తాగడం. అయితే ఈ తమ్ముడు ఇది చూసి ఆయన చాలా కోపం ఎక్కువైపోయిందండి. తాగి ఆ మత్తులోనే ఉన్నాడు, చంపేద్దామని మరి ఇంట్లో చిన్న గొడవ స్టార్ట్ అయింది. మరి చాలా మంది మాట్లాడుకుంటున్నారు, చాలా మంది వాడు చాలా క్రూరుడండి, మూర్ఖుడు అని మాట్లాడుకుంటున్నారు. ఈ రోజున తన జీవితం జైలు పాలైపోయింది. కుటుంబాలలో ప్రేమ చల్లారిపోయిందండి. ఎక్కడ చూసినా, ఏ కుటుంబాన్ని చూసినా ప్రేమకు బదులుగా ప్రతీకారాలు ఎక్కువైపోయాయి. ప్రేమించడం లేదండి, ప్రేమను పొందుకోవడం లేదు, ప్రేమను ఇవ్వడం లేని వారిగా ఉంటూ ఉన్నారు. ఇలాగే చాలామంది కుటుంబాలు పతనం అయిపోతున్నాయి. అహంకారం, గర్వం, కోపం, దీని ద్వారా కుటుంబాలు నాశనం అయిపోవడం మనం చూస్తూ ఉన్నాం. చూడండి, చాలామంది జీవితాలు ఇలాగనే ఉంటూ ఉన్నాయి. కుటుంబాలలో ప్రేమకు బదులుగా ఆ కుటుంబాలలో చాలా విధమైన సంఘటనలు మనం చూడడం మరి మనం చాలా యూట్యూబ్లో కానీ ఇంకా మిగతా సోషల్ మీడియాస్లో మనం చూస్తున్నామండి. ఏ ప్రాంతాల్లో ఏమి జరుగుతుందో రోజు సమాచారాన్ని వింటున్నప్పుడు, చూస్తున్నప్పుడు చాలా భయమేస్తుంది. అసలు ప్రపంచం ఎట్టుపోతుంది, ఏమవుతుంది అని కదండి. మరి చూడండి, ఆ భయంకరమైన సంఘటన మేడ్చల్ ప్రాంతంలో జరిగిందండి. ఒకే కుటుంబంలో ఉన్న అన్నా తమ్ముల మధ్యలో వివాదాలు, చంపేసుకున్నారండి. చూడండి ఎంత భయంకరం అంటే, అన్న ఏమో తాగడానికి బానిస అయిపోయాడు. తల్లిదండ్రుల పైన, ఇంట్లో ఉన్న వారిపైన అరాచకం చేయడం, వారిని ఎక్కువగా వేదనకి గురి చేయడం, ఇబ్బంది పెట్టడం, బాధ పెట్టడం, ఇలాంటివి చేస్తూ ఉండేవాడంట. తరచుగా ఇంట్లో ఎప్పుడు కూడా గొడవే. ఎందుకంటే ఈ తాగడం అంత దారుణానికి తీసుకుని వస్తుంది, ఇంట్లో సమాధానం లేకుండా చేస్తుంది తాగడం. చూడండి, ఆ తాగుడు ద్వారా ఈ రోజున ఎంత భయంకరమైన పరిస్థితి అంటే, మరి ఇంట్లో ఉన్న వారిపైన ఎప్పుడు కూడా కోపము, ఇంకా అందరినీ కూడా బాధ పెట్టే పరిస్థితి. అయితే ఈ తమ్ముడు ఇది చూసి ఆయన చాలా కోపం ఎక్కువైపోయిందండి. అన్న పైన కోపాన్ని పెంచుకున్నాడు. అన్న పైన కోపం పెంచుకున్న ఆ సహోదరుడు ఏం చేశాడో తెలుసా? మరి అన్న తాగి అలా చేస్తున్నప్పుడు తమ్ముడుగా హెచ్చరించడమో లేకపోతే మందలించడమో ఏదో ఒకటి మాట్లాడమో కాకుండా మరి అన్ననే చంపేయాలని స్కెచ్ చేశాడండి. ఇదిగోండి, తల్లికి కూడా చెప్పాడు, నేను ఎలా అయినా చంపేస్తానమ్మా అన్నని, ఇది వద్దు, ఇట్లా వద్దు అన్నట్టుగా అంటుంటే తల్లి అనుకుందంట, ఏదో కోపంలో అన్నాడేమో, ఆవేశంలో అంటున్నాడేమో, కానీ ఎందుకు చేస్తారులే అని తల్లి అనుకుంది. తండ్రి ఏమో డ్రైవర్ అండి, చక్కని ఆర్టీసీ డ్రైవర్. మరి చూడండి, వారి కుటుంబంలో చక్కగా సంతోషంగా ఉండవలసిన ఇల్లు మొత్తం ఈ రోజున నాశనం అయిపోయింది. నాశనం అంతా కూడా చూడండి, ప్రేమ లేని చోట మనము మరి ఇలాంటివి చూస్తూ ఉంటాం కదా. ఈ తమ్ముడు ఏం చేశాడంటే, ఎలా అయినా అన్నం చంపేయాలని కత్తులు ఎప్పుడో రెడీ చేసుకొని అన్నం చంపేయడానికి ప్లాన్ చేసుకున్నాడు. ఒకానొక రోజున మరి ఎలా అయినా చంపేయాలి ప్లాన్ చేసుకున్నాడు. ఇలాగనే అన్న మళ్ళీ తాగి ఆ మత్తులోనే ఉన్నాడు, చంపేద్దామని మరి ఇంట్లో చిన్న గొడవ స్టార్ట్ అయింది. మరి అన్నకేమో భార్య, పిల్లలు ఉన్నారు. ఈ తమ్ముడు ఆవేశం చూడండి ఎంత భయంకరంగా ఉందంటే, ఆ అన్నని ఎలా చంపేద్దాము అన్నట్లుగా ఆయన ఆలోచించి ప్లాన్ వేసుకున్నాడు. అలాగే ఇంట్లో మరి గొడవైంది. ఆ గొడవలో కాస్త ఎక్కువగా ఘర్షణ అయిపోయిందండి. ఆ మాటలు ఎక్కువ అయిపోయాయి. చూడండి, ప్రేమ ఉండవలసిన ఇల్లు, ప్రేమతో ఉండవలసిన కుటుంబ సభ్యులు మరి కోపముతో ఒకరిని ఒకరు ఆయాసపరుచుకోవడం, ఒకరినొకరు బాధ పెట్టుకోవడం. ఇంకా తమ్ముడు ఆగుతాడా? ఆగడు కదా. ఇంకా అన్నని చంపేద్దామని తన పైన దాడి చేశాడు. ఇంకా ఆ వ్యక్తి పరిగెత్తుకుంటూ రోడ్డు మీదకి వచ్చేసాడు. చూడండి, నడి రోడ్డు మీద అన్నని ఉరికించుకుంటూ 12 కత్తిపోటులతో ఆ తమ్ముడు అన్నని చంపాడండి. బంధువుల సహాయము తీసుకొని ఎంత భయంకరమైన జీవితాలు చూడండి. సొంత అన్నని చంపేశాడు నడి రోడ్డు పైన. ఎంత దారుణం కదా. ఇలాంటి జీవితాలు చాలామంది జీవితాలుగా ఉన్నాయి. ప్రేమలు చల్లారిపోతూ ఉన్నాయి. చూడండి, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ప్రేమ చాలా ప్రాముఖ్యమైనది అన్ని విషయాలలో. అలాగే ప్రేమ లేనివాడు నా వాడు కాడు
అని దేవుడు వాక్యం సెలవిస్తోంది. ప్రేమ కలిగి ఉండాలి. నిత్యము దేవుని బిడ్డలుగా మనం ప్రేమ కలిగి ఉండాలనే దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నారండి. ఆ ప్రేమను పట్టుకొని ఉందాం. మనకున్న ప్రతి బలహీనతలు పక్కకు పెడతాం. ఇలాగే ఈ తమ్ముడు ఇలాగే చేయడం ద్వారా నిజంగా ఎంత భయంకరం అంటే ఈ రోజున కుటుంబం అంతా నాశనం అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత వివి అంటే చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. వదినను చూసుకుంటాను, నీ పిల్లని కూడా చూసుకుంటాను, ఇంకా నిన్ను ఎలా అయినా చంపేస్తానని అన్నాడని కొందరు. అమ్మ నేను మరి అంటే వదిన ఉంది కదా, ఇంకా అన్న నాకు వదినకు మధ్యలో ఎందుకు అన్ని చంపేశాను అన్నట్లుగా మరి చాలామంది మాట్లాడుకుంటున్నారు. చాలామంది వాడు చాలా క్రూరుడండి, మూర్ఖుడు అని మాట్లాడుకుంటున్నారు. ఇంకా ఎన్నెన్నో ఆ కుటుంబం గురించి విచిత్రాలుగా మాట్లాడుకుంటున్నారు. అన్న పైన చాలా కోపం పెట్టుకున్నాడనో ఏదో అన్న గురించి, తమ్ముడు గురించి, కుటుంబం గురించి, వదిన గురించి, అందరి గురించి మాట్లాడుకుంటున్నారు. చూడండి, ఒకరి కోపము, ఒకరి ఆవేశము లేదా ఆ తాగడము చూడండి ఎంత భయంకరమైన పరిస్థితికి తీసుకొని వెళ్ళిపోయింది. అన్నేమో తాగడానికి బానిస అయిపోయి ఇంట్లో వారిని చాలా వేదన గురి చేసేవాడు. ఇక్కడ తమ్ముడేమో ఇంకా ఆ కోపం ఎక్కువై చూడండి ఆ కోపం ఎక్కడికి తీసుకొచ్చిందంటే మరణానికి తీసుకొని వచ్చింది. ఈ రోజున తన జీవితం జైలు పాలైపోయింది. ఇలాంటి వ్యక్తులుగా చాలామందిని చూస్తూ ఉన్నాం కదా. ఇలాంటి వారికి మనం ఉండడానికి వీల్లేదు. అందుకని దేవుని మాటలు పట్టుకొని ముందుకు సాగుదాం. ఇలాంటి వారి జీవితాల్లో మార్పు కలగాలని ప్రార్థిద్దాం. మన జీవితాలను మార్చుకుందాం.